ఎస్ మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జరిగిందో ఆ డిజైన్ లో కొంత ఎక్కువ పని చేయాల్సిన అవసరం అవటం మూలంగా దీన్ని సవరించి ఇప్పుడు 1596 లక్షల రూపాయలకి ఆమోదం తెలపడం జరిగింది. కుప్పంలో పలార్ నది 16/3/2025 జారీ చేసిన GMS నెంబర్ 28, 30, 29 and 31 ఆర్థిక శాఖ DADR at 3.64% చొప్పున 1/1/2023, 1/7/2023 నుండి మంజూరు చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే కేంద్ర ప్రభుత్వం వారిచ్చే వాటిని సవరించిన మీదట ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందించే ఆసక్తితో స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులు తెలుగు 227 మంది, హిందీ 91 మంది మరియు శారీరక విద్యా ఉపాధ్యాయులు 99 మంది, మొత్తం 417 పోస్టులు అప్గ్రేడేషన్ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ టీచర్సే SGTలు అనుకుంటున్న వారు, వీళ్ళే 10th క్లాస్ వరకు కూడా బోధన చేస్తూ ఉన్నారు. సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న స్కూల్స్లో కూడా ఇదే విధమైన నిర్ణయాలు తీసుకున్న ధర్మిలా దాన్ని అనుసరించి ఈ గిరిజన పాఠశాలలో కూడా మెరుగైన విద్య ఈ ట్రైబల్ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో వీరిని 471 పోస్టులు అప్గ్రేడ్ చేయబడిందని చెప్పేసి అప్గ్రేడ్ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. 25/11/2025 జారీ చేసిన GMS నెంబర్ 30 సోషల్ వెల్ఫేర్ శాఖలో సాంఘిక సంక్షేమ శాఖ పరిపాలనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు పునర్వ్యవస్థీకరణ చేసిన ఉత్తర్వులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఈ సామాజిక సేవలో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తిని చైర్మన్ గాను, వారితో పాటు 9 మెంబర్ని కమిషన్ ఏర్పాటు చేస్తారు. వారికి ఒక జూనియర్ అసిస్టెంటు, అదేవిధంగా ఒక DEO, ఒక అటెండర్ని సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది. నాకు తెలిసి 29.5 లక్షలు ఇంత సంవత్సరానికి ఖర్చు అవుతుంది అనుకుంటా. దీనికి భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023ను అనుసరించి ది ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ యాక్ట్ 2025 డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ద్వారా ది ప్రెజెన్స్ యాక్ట్ 1894, ది ప్రిజనర్స్ యాక్ట్ 1900 మరియు ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1950లను రద్దు చేస్తూ రాష్ట్ర శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టున్నారు. సో ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా ఏ విధంగా ఈ గాంజా లేకపోతే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారో వారిని మార్పు కోసం ఎటువంటి సైక్రాటిస్టులని అపాయింట్ చేయటమా, లేకపోతే కేటగిరీ ఆఫ్ వీళ్ళు ఉంటారు కదా ఇన్మేట్స్, వాళ్ళని ఏ విధంగా చేయాలి దీని మీద కొంచెం బాగా స్టడీ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఈ ప్రభుత్వం దాదాపు 25 పాలసీస్ని తీసుకుని ఆమోదించి ఆ పాలసీస్ ఆధారంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వెలువ వస్తుంది, ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఏ విధంగా హోప్ క్రియేట్ కాబడుతుంది మనం కూడా చూసాం. మరి దేశంలో ఎక్కడా కూడా క్వాంటమ్ గురించి ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా. నాకు తెలిసి ఇతర రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం కూడా క్వాంటమ్ పాలసీ తీసుకురావటం కానీ, అసలు క్వాంటమ్ అల్గారిథమ్స్ గురించి కానివ్వండి, ఇంకా అవగాహన కల్పించుకోలేదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. నేను 1,00,000 కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో విజనరీ, ఒకప్పుడు దేశంలో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ విప్లవం తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్వాంటమ్ విప్లవం తీసుకురావడానికి క్వాంటమ్ పాలసీని ఒకటి ఆమోదించిన విషయం మీ అందరికీ తెలిసిందే.
క్వాంటమ్ గురించి ఆలోచన కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న తరుణంలో మన రాష్ట్రంలోకి దాదాపు దాదాపు 1421 కోట్ల పెట్టుబడులు స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రపోజల్స్ రావడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ 1421 కోట్లు పెట్టి 3057 మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకోటి, ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విధంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ కూడా గర్వించే విధంగా దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ మన రాష్ట్రంలో నెలకొల్పబడుతుంది, అమరావతిలో. అంతేకాదు ప్రపంచంలో ఒక 4-5 దేశాల్లో ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే భారతదేశం కూడా దాంట్లో ఒకటి కాబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దానికి కారణం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్. సో ఇది ప్రతి తెలుగువాడు కూడా గర్వించే విషయంగా నేను భావిస్తానని చెప్పేసి మనవి చేస్తూ, మరి దాదాపు 11 ప్రపోజల్స్ రావటం జరిగింది. 7 క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్స్, 1 ఎలక్ట్రానిక్ తయారీ ప్రాజెక్టు, 3 ఐటీ క్యాంపస్ ప్రాజెక్టులు. అంటే ఇదంతా ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30లో భాగంగా ఈ ప్రపోజల్స్, ఆ పాలసీని పట్ల ఇంట్రెస్ట్ ఉన్న